దుర్గం చెరువులో తరచూ చేపలు మృత్యువాత పడడం సందర్శకులను నగరవాసులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువులో కలిసే కలుషితాల కారణంగా నీటి కాలుష్యం పెరిగిపోయింది. చెరువులో డిజాల్వ్ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోయి చేపలు చనిపోతున్నట్లుగా పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు వాతావరణంలో కనిపించే మార్పులు చేపల మృత్యువాతకు కారణమని నిపుణులు అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఒకప్పుడు గోల్కొండ కోటకు మంచినీటి సరఫరాకు ఉపయోగపడిన దుర్గం చెరువు ఇప్పుడు కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రస్తుతం మనం దుర్గం చెరువు దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్, అపార్ట్మెంట్స్ నుంచి వచ్చే వ్యర్థాలు, మురుగునీరంతా కూడా ఈ చెరువులోకే మళ్లించడంతో ఇదంతా కూడా ఒక మురికి కుంటలా మారింది. అంతేకాకుండా దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొత్తం చుట్టుపక్కల ఉన్న మురుగునీరు వ్యర్థాలు అన్నీ కూడా ఈ దుర్గం చెరువులోనే కలవడంతో ఈ నీటిలో డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి చాలా వరకు తగ్గిపోయింది. దీంతో ఇందులో ఉన్న జలచరాలు మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ మనము లైవ్ విజువల్స్ లో చూసుకున్నట్లయితే చేపలన్నీ కూడా ఇక్కడ చనిపోయి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో ఉన్న డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో ఈ చేపలు మృత్యువాత పడ్డాయని మనం చెప్పుకోవచ్చు. ఇంతేకాకుండా ఈ మధ్యనే చెరువులో డివో 2.6 గా ఉన్నట్టు పీసీబీ నివేదిక స్పష్టం చేస్తోంది. అంతేకాకుండా ఈ చెరువులో చేపలు చనిపోవడంతో అయితే ఎంతో మంది నగరానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దుర్గం చెరువును సందర్శిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు చేపలు మృత్యువాత పడడం చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్, అపార్ట్మెంట్స్ నుంచి వచ్చే డ్రైనేజ్ అంతా కూడా వ్యర్థాలన్నీ కూడా ఈ దుర్గం చెరువులోనే కలవడంతో అయితే అంటే మనుషులు చేసే వాటికి అన్నింటికి కూడా ఏ పాపం తెలియని ఈ జలచరాలు చనిపోవడం జరుగుతుంది. అయితే ఇలాంటి వాటికి ఖచ్చితంగా కూడా అధికారులు స్పందించాలి. అయితే ఇప్పుడున్న ఈ చెరువులో ఉన్న చేపలన్నింటి కూడా మళ్ళీ మృత్యువాత పడకుండా ఉండేందుకు ఇందులో ఉన్న చేపలన్నింటిని కూడా తీసి సురక్షితంగా ఉండే చెరువులోకి మళ్లించే ప్రయత్నం అయితే చేయాలి. అంతేకాకుండా ఈ చెరువులోకి మురుగునీరు కానివ్వండి, పారిశ్రామిక వ్యర్థాలు వెళ్లకుండా మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే ఇక్కడికి వచ్చే సందర్శకులు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడున్న చేపలన్నీ కూడా సురక్షిత చెరువులకు తరలించి పరిశుభ్రం చేసిన తర్వాత ఈ చెరువునంతా కూడా శుభ్రం చేసిన తర్వాత చెరువులో మళ్ళీ ప్రణాళిక ప్రకారం అయితే ఇందులోకి మళ్ళీ చేపలను పంపించే విధంగా అయితే చర్యలు తీసుకోవాలని అయితే వచ్చిన సందర్శకులు చెప్పడం జరుగుతుంది. మనం చూడొచ్చు చేపలు ఏ విధంగా ఇక్కడ చనిపోయి ఉన్నాయో. అయితే అంతేకాకుండా ఈ చెరువుకి సంబంధించి శుద్ధి చేయడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్కి కానివ్వండి, అపార్ట్మెంట్స్ వాళ్ళకి కానివ్వండి ఈ చెరువుకి సంబంధించి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించే విధంగా అయితే అధికారులు చర్యలు తీసుకోవాలని అయితే ఇక్కడికి వచ్చిన సందర్శకులు చెప్పడం జరుగుతుంది. మొత్తానికైతే ఇక్కడ ఈ దుర్గం చెరువు మొత్తం కాలుష్య కూరల్లో చిక్కుకుపోయిందని మనం ఇక్కడ చూస్తేనే మనకు స్పష్టమవుతుంది. ఒకప్పుడు మంచి సాగు తాగునీటిని అందించిన ఈ దుర్గం చెరువు మొత్తం కూడా చేపలకు ఎన్నో జలచరాలకు ఆధారమైన ఈ చెరువు మొత్తం కూడా ఇప్పుడు చెరువులో ఉన్న చేపలన్నీ కూడా మృత్యువాత పడడం ఇక్కడికి వచ్చే సందర్శకులను ఎంతగానో ఆందోళనకు గురి చేస్తుందని చెప్పుకోవచ్చు. స్థానిక కాలుష్య కారణాలను నివారించే విధంగా అయితే దీనికి సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని, వారిని కూడా అంటే స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కాలుష్యానికి సంబంధించిన వాటి అన్నిటిని కూడా నివారించేందుకు వారిని కూడా ఒక భాగస్వామిగా అందులో చేర్చుకోవాలని అయితే అధికారులను ఇక్కడికి వచ్చిన సందర్శకులు కోరుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు చేపలు ఏ విధంగా చనిపోయానంటూ. కాబట్టి ఇక్కడ ఉన్న ఈ చేపలకు మళ్ళీ ఇందులో ఉండే చేపలు మళ్ళీ మృత్యువాత పడకుండా ఉండేందుకు ఖచ్చితంగా దీనికి సంబంధించిన అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ రవితో అలేఖ్య, HM TV, హైదరాబాద్.